అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్ స్టేట్మెంట్ని పాస్ చేసి ప్రతిసారి వెధవలు అయిపోవటం అనేది అది పరిపాటిగా ఉంది. తాజాగా జనసేన పార్టీ కార్యకర్త జోగి రమేష్, అంటే బాగా కలిగినటువంటి నాయకుడు కదా, జోగి రమేష్కి ఫోన్ చేసి మనోడు జోగి రమేష్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇది మామూలు ఆట కాదు. సమాధానం చెప్పలేక జోగి రమేష్ టక్కన ఫోన్ పెట్టేశాడు. అంటే అన్న అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తే వీళ్ళు కూడా మంచి చెడు చూడకుండా అలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. సరే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ పాస్ చేశాడు, దాన్ని జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏం సమర్థించారు, అసలు ఏంటి జనసేన పార్టీ ఆయన ఫోన్ చేసి జోగి రమేష్ని ఎలా ఆడుకున్నాడు అనే దానికి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో నేను మీకు వివరణ ఇస్తా. సో ఒకసారి చూడండి. మామూలుగా కాదు, జనసేన కార్యకర్త జోగి రమేష్ని ఒక రేంజ్లో ఆడుకున్నాడు. చూడండి ఒకసారి. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే సార్ బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? నువ్వు ఏ మావిగన్లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది బస్సు ఎక్కాలి కదా సార్. మనం ఏ బస్సు ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్. ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటుంది. ఆ ఊరు ఇప్పుడు అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారో సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. ఓకే. అది వాస్తవమే కదా. ఇప్పుడు అతను మాట్లాడినటువంటిది చాలా లాజిక్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, హైదరాబాద్కి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్తాం, హైదరాబాద్ బస్సు ఎక్కుతాం. ఇప్పుడు మావిగన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ బస్సు ఎక్కిన తర్వాత మనం దిగేటువంటి కేపీహెచ్బి, కూకట్పల్లి, సరూర్ నగర్ ఇట్లా ఉంటుంది. కానీ దాన్ని స్పెసిఫిక్గా ఏమంటారు? హైదరాబాద్ అంటారు. ఈ మావిగన్ ఏంటి? మచిలీపట్నం నుంచి మా తీసుకో, విజయవాడ నుంచి వి తీసుకో, గుంటూరు నుంచి గన్ తీసుకో, గుమావి గన్ అని పెట్టుకో అంటావు. ఏమన్నా మాట్లాడితే ఏమంటాడు? మావిగన్కి దగ్గరలో పోర్టు ఉంది. ఓకే, మరి గతంలో కూడా 3 రాజధానులు పెట్టాడు. 3 రాజధానులు విశాఖపట్నంలోనే పోర్టు ఉంది. ఇంకా మావిగన్కు దగ్గరలో పోర్టు ఉంది, కానీ విశాఖపట్నానికే పోర్టు ఉంది. అలాగే మావిగన్లో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నం పక్కనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మరి అలాగే మావిగన్లో రైల్వే స్టేషన్ ఉంది, విశాఖపట్నంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది, ప్లస్ రైల్వే జోన్ కూడా ఉంది. మళ్ళీ స్పెషల్గా జోన్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు. అంటే గత 5 ఏళ్లలో 3 రాజధానులు. అదేంటి? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అంటే పరిపాలనా విభాగం అంతా అక్కడ ఉంటుంది. ఇక్కడ అమరావతిలో ఏంటి? లెజిస్లేటివ్ క్యాపిటల్, అంటే పాలన సంబంధించిన అధికారులు అక్కడ ఉంటే ప్రజాప్రతినిధులంతా ఇక్కడ ఉంటారు. ఏమైనా అంటే ఇంకా ఏమైనా మాట్లాడాలంటే కర్నూలు వచ్చేసి జ్యుడిషియరీ రాజధాని. అంటే ఎవరికైనా ఏదైనా ఒక పని కావాల్సి వస్తే అమరావతిలోకి వెళ్ళి అక్కడ నాయకులను కలిసి, ఆ నాయకుడు పలానా విశాఖపట్నంలో పలానా కార్యాలయంలో అతను ఉంటాడంటే అక్కడికి వెళ్ళి సంతకం పెట్టుకొని వచ్చి అది చట్ట ప్రకారం కరెక్టా కాదా అని తెలుసుకొని మళ్ళీ కర్నూలులో న్యాయ సలహా తీసుకొని అక్కడ స్టాంపింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అమరావతిలో సబ్మిట్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించిన విభాగం. ఇది ఎవడైనా బుద్ధి ఉన్నాడు, ఎవరైనా గాడిద నాకుడికి ఎవడైనా ఇలాంటి దానికి ఒప్పుకుంటారా? కానీ వైసీపీ వాళ్ళు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు డెవలప్మెంట్ చేయాలి. గత 5 ఏళ్ళు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రుద్ది 3 ప్రాంతాలు కాదుగా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి అయినటువంటి 3 నాశనం చేసి పడేశారు. అందరూ తెలిసిన విషయమే. ప్రజలు కూడా 3 రాజధానులు ఏంట్రా బాబు, విచిత్రంగా ఉంది, అసలు ఎలా పెట్టుకున్న కాన్సెప్ట్ అని చెప్పి ప్రజలు ఒకే రాజధాని అమరావతి ఉంటే బాగుంటుందని ప్రజలు తీర్పు ఇచ్చేసారు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? మచిలీపట్నం నుంచి మా తీసుకో, విజయవాడ నుంచి వి తీసుకో, గుంటూరు నుంచి గన్ తీసుకో, ఇంకా కిందకి ఏదైనా నరసరాపేట నుంచి ఇంకేదైనా తీసుకోమన్నా కూడా చెప్పాల్సిన పనిలే, నోట్లో మాటే కదా. సరే, నువ్వు
అమరావతిని ఎక్స్టెన్షన్ చేయి, మచిలీపట్నం దాకా ఎక్స్టెన్షన్ చేయి, బాగుంటుందని చెప్పు, అది బాగుంటుంది. కానీ ఎక్స్టెన్షన్ కలిపిన ప్రతి ఊర్లో ఒక్కొక్క పదాన్ని తీసుకురావడం ఏంది? ఇలా హైదరాబాద్కి మొన్న 38 గ్రామాలని మళ్ళీ విలీనం చేశాడు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీలో. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లా, హైదరాబాద్లో విలీనం చేశాడంటే ఇప్పుడు ఇంకా విలీనమైనటువంటి ప్రతి ఊరు నుంచి ఒక అక్షరమో ఒక మొక్కో ఒక తుంపో చూసుకొని హైదరాబాద్ వెనకాల యాడ్ చేసుకుంటూ రావాల్సి వస్తుందా? అలా చేస్తే అసలు హైదరాబాద్కి ఇంకా పేరు పదం ఉంటుందా? అంటే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయితేనే కదా అమరావతి ఒక రాజధాని బ్రాండు. ఆ బ్రాండ్ అనేది ప్రజలకు విస్తృతమైనటువంటిగా ప్రజలకు చేరువైద్ది, పెట్టుబడిదారులకు ఆకర్షిస్తారు, పెట్టుబడులు వస్తాయి. ఇదేం పిచ్చి ప్రయత్నము? మావిగన్నేంటి? మొన్నటిదాకా 3 రాజధానులని డాయర్ల మీద ఎగిరినటువంటి వైసీపీ బ్యాచ్, పేటీఎం కూలోళ్ళంతా ఇవాళ అమరావతి మావిగన్నే మా స్టాండు, జగన్మోహన్ రెడ్డి మగాడు మనం మాట్లాడుతున్నాం, రాయలసీమ మగాళ్ళు అంటే ఇట్లాగే మాట. మరి 3 రాజధానులు అని చెప్పినప్పుడు ఏమైందిరా మగతనం? అది ఎందుకురా మీరు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు? ఇప్పుడు చూడు, అతను అడిగాడు రాజమండ్రిలో నుంచి మావిగన్నికి ఎక్కడికి బస్సు ఎక్కాలండి, అసలు ఏ బస్సు ఎక్కాలండి? ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి మీకు? అసలు అభివృద్ధి మీద ఎట్లాగో ఫోకస్ లేదు, ఆలోచన మీద ఫోకస్ లేదు. ఇక ప్రజాప్రతినిధి కూడా సమాధానం చెప్పలేక ఏమంటున్నాడు, మేము వచ్చినప్పుడు అభివృద్ధి చేసినప్పుడు. అంటే వాడు కూడా అనుకుంటాడు, ఈడేవడ నన్ను తగులుకున్నాడు పొద్దున్నే, నాకేం తెలుసు, ఆయనకి ఏదో మందులు పని చేయగారు, ప్రెస్ మీట్లు ఏదో ఒక పదం చెప్తే ఇచ్చినా కొట్టగలరు, దాని తప్పనిసరి పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని వాళ్ళు తగులుకున్నారు ఏంద్రా బాబు, మాకేం సంబంధం రా, మాకేం పని రా నాయన, ఆయన అనమన్నాడు మేము అన్నాము, అదంతా రేపు మేము అభివృద్ధిలోకి వచ్చినా చూసుకుంటాం. ఏం లేదు, అసలు వాళ్ళు ఆ రాజధానిని అభివృద్ధి చేద్దామన్నటువంటి ఎజెండా అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు కేవలం అమరావతి మాత్రం రాజధానిగా ఉండకూడదనే ఎజెండా మాత్రమే పెట్టుకున్నారు అంతే. అది ఇంకోటి కాదు. వాళ్ళు రాజధానిని అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఒక తెలుగు వాళ్ళకు, ముఖ్యంగా విడిపోయినటువంటి తెలుగు వాళ్ళకు ఒక ప్రపంచీకరణలో అత్యాధునికంగా హంగులతో కూడినటువంటి రాజధానిని అందిద్దాం లక్ష్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది ఉండకూడదు అంతే. అది అమరావతి ఉండకూడదు, అది కడితే చంద్రబాబు పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు రావడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పేసి మావిగన్ అంటాడు, లేకపోతే విగన్చి అంటాడు, లేకపోతే విగన్సా అంటాడు. ఆయన ఇష్టం, ఆయనకి ఏ రోజు మందులు ఎట్లా పనిచేస్తే అలా మాట్లాడుతుంటాడు. పోనీ ఆయనంటే అలా పెట్టేసేయండి. 3 రాజధానులు అని చెప్పి మీరు వెళ్ళి బోర్ల పడి అలా పార్టీ 11 సీట్లు పరిమితమైంది కదా, మీకైనా సిగ్గుసరం ఉండాలి కదా. మావిగన్ ఏంటారు ఆయన దరిద్రంగా చెప్పుకోవటానికి. లేదు అమరావతిని మేము కొనసాగించాం, మచిలీపట్నం రాజధానికి పెట్టిన ప్రతిపాదన తీసుకురా, అది వేరేగా ఉంటుంది. లేదంటే అమరావతిని ఎక్స్టెన్షన్ చేయండి, ఇంత పెద్ద ఎక్స్టెన్షన్లో ఈ అమరావతిని మచిలీపట్నం దాకా కలుపుకొని మొత్తం ఒకే రాజధాని అమరావతిగా పెట్టండి, బాగుంటుంది అని చెప్పు, బాగుంటుంది. అంతేగాని ఈ పిచ్చి మాటలేంది, అసలు అర్థం లేనటువంటి ఆలోచన ఏంటి? ఎవరైనా ఏదైనా ఆలోచన చేసుకోవాలంటే లేకుండా అసలు ఆ మావిగన్ పెట్టినప్పుడు ఎంతమంది ట్రోల్ చేశారో అందరికీ తెలుసు. అయినా కూడా ఇలా సిగ్గనేది లేకుండా ఇలా వైసీపీకి నిజంగా ఏంటంటే బాగా ట్రోల్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉంటారండి, దానికి రిటర్న్ కౌంటర్ ఎవరు? అందరు ట్రోల్ చేసి సప్పబడిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళకి ఇది ఒక బాగా అలవాటు అనమాట. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైసీపీ యొక్క వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడ. అది అటర్ ఫ్లాప్ అయి అవమాన పాలైంది అనుకోండి, కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటారు, మళ్ళీ తర్వాత దాన్ని మొదలు పెట్టేస్తారు. ఈరోజు మావిగన్ కూడా అంతే. నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళందరూ తలపైకి ఎత్తున్నారు, 2029 మా ఎలక్షన్ ఎజెండా మావిగన్నే, మీకు దమ్ముంటే అమరావతి రండి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఒరే బాబు, అసలు ముందు 3 రాజధానుల కాన్సెప్ట్ ఎజెండాకు పోయారు, బోర్ల పడ్డారు. ఇలా మావిగన్ని 11 సీట్లు కూడా రావు, ఆ 11 కూడా రావు. ఇలా మచిలీపట్నం ఓట్లేస్తారని అనుకుంటున్నాడు. మచిలీపట్నం ఆల్రెడీ అమరావతి రాజధాని డెవలప్మెంట్ అయితే దాని ఎఫెక్ట్ వచ్చేసరికి మచిలీపట్నం దగ్గర దాకా పడుతుంది. ఇంకా ప్రత్యేకంగా దాంట్లో కలపాల్సిన పనిలే, ఈ పిచ్చి మాటలు పెట్టాల్సిన పనిలే. అది ఒకే రాజధాని. ఇలా అమరావతిలో అనేకమైనటువంటి ప్రాంతాలని దాన్ని కలుపుకొని పెద్ద రాజధాని చేసుకున్నా దాని బ్రాండ్ అమరావతిగానే ఉంటుంది. ఇలా హైదరాబాద్లో అనేకమైనటువంటి కలపలేదా? శేరిలింగంపల్లి దాటి ఇంకా పటాన్ చెరువు దాటి ఇంకా పోయింది, ఇంకా చాలా దూరం పోయింది, బేరం కూడా అంత దూరం పోయింది, మొత్తం హైదరాబాద్ లెక్కలోనే ఉంది. అంతేగాని బేరం కూడా కలిపారని బేరం తీసి లేకపోతే పక్కన ఇంకోటి కలిపి దాన్ని శేరిలింగంపల్లిలో కలిసిందని బేరం సేరి ఏంది ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ ఎర్రి మాటలు మాట్లాడతారు. కానీ ఇలా ఎవరికి అసలు అమరావతి మావిగన్ అనేది ఏడుందిరా బాబు? ఎక్కడ పెట్టాలి మావిగన్ను? హెడ్ ఆఫీస్ ఎక్కడ పెడతావు? నిన్న పోయి విజయవాడలో పోయి ఇదే విజయవాడలో రాజధాని, ఇక్కడే విజయవాడ రాజధాని ఇది అంటాడు. అరే గంటకు ఒక మాట, రోజుకు ఒక వ్యవహారం. ఏమన్నా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? సిగ్గుందా? ఇప్పుడు అడుగుతుంటే, ఫోన్ చేసి అడుగుతుంటే కనీసం సమాధానం చెప్పడానికి కూడా వైసీపీ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఏదో ఒక పిచ్చి స్క్రిప్ట్ ఇస్తాడు, దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడతారు. చెప్పయ్యా,
పెద్ద పోటుగాల్లాగా బయలుదేరి మాట్లాడుతుంటావు. ఈ మధ్య బాగా ఎక్కువ వార్తల్లో ఉంటున్నావు కదా. మావిగన్కి ఎటు పోవాలి? మీ ఊరి మీదగా పోయి మీ ఇంటికాడ బస్ స్టాప్ పెట్టు, మావిగన్ బస్ స్టాప్ ఇది అని చెప్పేసి. అక్కడ ఎక్కితే బస్సు ఎక్కడో ఒకసారి దింపుతాడు, తాడేపల్లి ప్యాలెస్ కొంప ముందు దింపుతాడు. ఇదే మావిగన్ హెడ్ ఆఫీస్, హెడ్ క్వార్టర్ అని చెప్పండి. ఆ కొంపే హెడ్ క్వార్టర్ అని చెప్పండి, సరిపోతుంది. సిగ్గన్నా ఉండాలి కనీసం. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాజధానిని రాష్ట్రం చేశారు. ఇవాళ రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని చూసి ఓర్చుకునే పరిస్థితులు లేరు. అమ్మకి ఎవడుంటాడు, తల్లికి కూడెట్లేనాడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానట. 5 ఏళ్ళు అధికారంలో ఉండిన అమరావతి రైతులను దేకలేదు కానీ, వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు కానీ, దాని డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు కానీ, ఇవాళంట సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతుల్ని వాళ్ళకి అండగా నిలబడతారంట. వాళ్ళ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి పోరాటం చేస్తారంట. అవసరమైతే ఏనే దిగుతాడంట. దిగు, అమరావతి ప్రాంతంలో కూడా వెళ్ళు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు. సిగ్గద్దా ఉండాలి కనీసం మాట్లాడటానికి. ఇలాంటి వెధవలు, ఇలాంటి లిక్కర్ వ్యాపారం లేకపోతే కల్తీ వ్యాపారం చేసుకునేటువంటి గుడుంబ శంకర్ గారిని అందరం తీసుకొచ్చి రాజకీయ నాయకులుగా తయారు చేసి, నువ్వు 1 నెంబర్ అయితే వీళ్ళు 10 నెంబరు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా సన్నాసి వెధవల. సిగ్గన్నా లేకుండా మాట్లాడుతున్నారు మీరు పైపెచ్చు. అసలు మనం ఒక డైలాగ్ పెడితే జనాల్లోకి వెళ్తే ఎంత అవమానం అయిపోయినటువంటి జ్ఞానం కూడా లేదు. ఇలా సామాన్య ప్రజలు సైతం ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి ఆట ఆడుకుంటున్నారు. మావిగన్ అంటే ఎటు వెళ్ళాలి చెప్పండి అని చెప్పి. సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు ఎటు వెళ్తారు సమాధానం చెప్పండి, తర్వాత మాట్లాడతారు. అభివృద్ధి గురించి దేవుడు ఎరుగు. మీరు వస్తే ఎట్లాగ అభివృద్ధి ఉండదు, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు మావిగన్కి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ దిగాలి చెప్పు. సమాధానం చెప్పలేక మాకు అధికారం లేదు కదండి, వచ్చినాక బగలు తీస్తాంలే. ఇప్పుడు బగలు తీరు, ఇప్పుడు లేదు మా కాడ. ఇప్పుడు పసలేదు. అధికారం వస్తేనే మనం మొగోళ్ళం, మేసాలు తిప్పుతాం, నడి బజార్లోకి వెళ్ళి తొల్ల కొడతాం, లేదా కనపడినటువంటి వాళ్ళకి కార్లతో గుద్దుతాం, లేకపోతే రౌడీజం చేస్తాం, దందా చేస్తాం, దోపిడీ చేస్తాం. అధికారం పోయిన తర్వాత ఉడుకువాడు ఇళ్లలో దానుకొని ప్రశాంతంగా కూర్చుంటారు. ఇది ప్రస్తుతం వైసీపీ నాయకుల యొక్క పరిస్థితి. ఏది ఏమైనా నిజంగా ఈరోజు మావిగన్ అనేటువంటిది ఒక ఎండమావి లాంటిది. దాన్ని రాజధానిగా ప్రకటించిన పార్టీ కూడా ఎండమావిలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి వాస్తవ విషయం ఇది.